జంట నగరాల్లో ఆషాఢమాస బోనాల సందడి మొదలైంది. మొదటి బోనాన్ని గోల్కొండ కోటపై కొలువైన జగదాంబిక మహంకాళి అమ్మవారికి సమర్పించబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో లంగర్ హౌస్ దగ్గర అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడానికి స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ చేరుకున్నారు. తొలి బోనం అమ్మవారికి సమర్పించడానికి వేలాదిగా మహిళలు గోల్కొండ కోటకు చేరుకున్నారు. బోనాల సందడి నెల రోజుల పాటు కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు గోల్కొండ కోట నుంచి మా ప్రతినిధి రాధిక అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాల పండుగ. ఆషాఢ మాసం వచ్చిందంటే జంట నగరాలలో బోనాలతో కలకలలాడుతూ ఉంటాయి. మొదటి బోనం గోల్కొండ కోటపైనున్న జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోనాల సంబరాలని అంబరాలంటించడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే గోల్కొండ కోటపైన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, అట్లాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా లంగర్ హౌస్కి దగ్గరలో ఉన్నారు. లంగర్ హౌస్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం కోట దగ్గర ఒక్కసారి చూస్తే ఇప్పటికే బోనాలు సమర్పించడానికి కావచ్చు, డప్పు చప్పుళ్లతో, ఇక్కడ వాయిద్యాలతో, తీన్మార్ డప్పు చప్పుళ్లతో మనకి ఇక్కడ జనాలంతా కూడా వచ్చి ఆడుతూ పాడుతూ ఈ బోనాల సమర్పణకి మహిళలంతా కూడా ఎంతో అందంగా అలంకరించిన బోనాన్ని అమ్మవారికి సమర్పించడానికి గోల్కొండ కోటపైనున్న జగదాంబిక అమ్మవారికి ఈ బోనం సమర్పణ చేయడానికి వస్తూ ఉన్నారు. మొదటి బోనాన్ని ప్రభుత్వం అధికారికంగా అమ్మవారికి సమర్పిస్తుంది, అట్లాగే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కానీ ఈ బోనాలకి కుల వృత్తులు, చేతి వృత్తులు ఏదైతే ప్రధానమైన పాత్ర పోషిస్తాయో, కుమ్మరులు మొదటి బోనాన్ని కుండతో చేసిన ఆ బోనాన్ని సమర్పించడానికి అమ్మవారి దగ్గరికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒక్కసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. కుమ్మరులు చేసిన కుండతో ఈ బోనాన్ని సమర్పించడానికి వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకొని వస్తున్నారు. ముఖ్యంగా కుమ్మరి సంఘం నుంచి మహిళలు అనేక మంది ఇక్కడికి వచ్చి ఆ కుండని ఎంతో అందంగా అలంకరించి వేప కొమ్మలతో గరుడ దీపాన్ని పైన పెట్టి ఆ కుండలో ఆ బోనాన్ని తయారు చేసి ఆ బోనంతో అమ్మవారికి సమర్పించడానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో కూడా చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర పండుగగా ఏర్పడిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పండుగని ఎంతో ఘనంగా నిర్వహించడానికి అన్ని గుళ్ళకి కూడా, అమ్మవార్ల గుళ్ళకి కూడా చెక్కులు ఇప్పటికే శాంక్షన్ చేసిన పరిస్థితి. అయితే గోల్కొండ కోట పైన కుమ్మరులు తొలి బోనాన్ని సమర్పిస్తారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళటానికి అమ్మవారికి బోనం సమర్పించడానికి కుమ్మరులంతా ఇక్కడ చేరుకొని ఒక్క దగ్గర నుంచి ర్యాలీగా పైకి అమ్మవారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది ఎన్ని కుండలతో ఇక్కడ బోనాలు అలంకరించి ఇక్కడ నుంచి తీసుకెళ్లడానికి మహిళలంతా కూడా వేచి చూస్తున్న విజువల్ మనం లైవ్లో చూడొచ్చు. సో ఈ బోనాల సంబరాలను నెల రోజుల పాటు ఎంతో ఘనంగా నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మొదటి బోనం గోల్కొండ కోటపైనున్న జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ తర్వాత గురువారం మొదటి బోనం సమర్పిస్తారు. అమావాస్య తర్వాత వచ్చిన గురువారం ఏదైతే ఉంటుందో మొదటి బోనాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత ఆదివారం, రెండో ఆదివారం బల్కంపేట ఎల్లమ్మకి, అట్లాగే మూడో ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, నాలుగో ఆదివారం లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనాల సమర్పణ అనేది చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా ఈ నెల రోజుల పాటు జంట నగరాల్లో ఎక్కడ చూసినా పసుపు తోరణాలతో, వేపాకు తోరణాలతో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ బోనాలకి పోతరాజులు స్పెషల్ అట్రాక్షన్గా